లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రత్యేక హోదాపై మరికొంతకాలం వేచి చూద్దామన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో ఏకీపిస్తారా అంటే 22% మంది మాత్రమే అవునని 78% మంది కాదంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తోటి భూసేకరణకు వెళ్ళం, మళ్ళీ భూసేమీకరణ చేస్తాం, రైతులను ఒప్పించేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే రాజధాని భూములకు సంబంధించి జగన్ ధర్నా చేసిన సందర్భంలో ఇది రాజధాని నిర్మాణానికే వ్యతిరేకిస్తున్నాడు, అభివృద్ధి నిరోధకుడని వ్యాఖ్యానించిన అధికార పార్టీ పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి మాత్రం ఆయన చేసిన సూచనలు మేము పరిగణలో తీసుకున్నామంటున్నారు. ఈ పరిణామాలపై ముందుగా పద్మ గారు మాట్లాడారు. ఇప్పుడు భూసేకరణ చేపడతామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు. నిన్న నారాయణ గారు అసలు నేను ముఖ్యమంత్రికి తెలియకుండా నోటిఫికేషన్ ఇచ్చానని చెప్పడం అనేటటువంటిది మరీ ప్రజలు ఇంత పిచ్చోళం చేయాలనుకోవడం అనేటటువంటిది అది సరైనది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఈయన ఇక్కడ నోటిఫికేషన్ చేయడం, ముఖ్యమంత్రికి తెలియకుండా అక్కడ కేంద్ర మంత్రులేమో మేము ప్యాకేజ్ ఒప్పుకున్నామని చెప్పి ప్రకటించడం, ఈ తీరు చూస్తుంటే అసలు ముఖ్యమంత్రి ఉండడం ఎందుకు? ఇక ఆయన నిద్రపోతే సరిపోద్ది, లేకపోతే పదవి నుంచి దిగితే సరిపోతుంది. ఇవాళ భూసేకరణకు సంబంధించినటువంటిది రైతులు ప్రధానంగా అక్కడ రైతులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. పెద్ద యాజిటేషన్ జరిగేటటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం గమనించి తోక ముడిచి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ సరే మంచిదే, పవన్ కళ్యాణ్ అని వారు చెప్పదలుచుకుంటే. నా పాయింట్ ఏంటంటే ఇంతకీ పవన్ కళ్యాణ్ అభివృద్ధి నిరోధకుడా అభివృద్ధి కాముకుడా అనేది నా ప్రశ్న. ఎందుకంటే జగన్ కాదు కదా, జగన్ అభివృద్ధి నిరోధకుడు అని తేల్చారు. మరి అలాంటి అప్పుడు ఎందుకు ఇదే ఇష్యూలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభివృద్ధి కాముకుడా నిరోధకుడా అనేది నా ప్రశ్న. ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో ఆయన మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసేకరణకి వ్యతిరేకం అనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. అదే మాట పవన్ గారు అంటేనేమో ఆయన వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే క్రెడిట్ జగన్ గారికి రాకూడదు, అంతకు మించి ఏం లేదు. ఎవరికి వచ్చినా పర్వాలేదు, కారణం శివాజీకి వచ్చినా పర్వాలేదు, లేకపోతే పవన్ గారికి వచ్చినా పర్వాలేదు, ఇంకో శివాజీకి వచ్చినా పర్వాలేదు. వీళ్ళందరూ కూడా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం. జగన్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు కూడా భూసేకరణ నిన్న ప్రకటన చేశారు. హరిబాబు గారు వాళ్ళకి కూడా అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళది వ్యతిరేకించడం వేరు. తెలుగుదేశం ప్రభుత్వం ఎవరిని ప్రత్యేక హోదా ఉద్యమం అయినా లేదా భూసేకరణ వ్యతిరేక ఉద్యమం అయినా సరే ఎవరికి క్రెడిట్ ఇవ్వదలుచుకుంది అనేటటువంటి చూస్తే గమనిస్తే ఖచ్చితంగా ఇది ఒక ఫిక్సింగ్ వ్యవహారం అనేటటువంటి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఆయన కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నది కాదు, ప్రత్యేక హోదా మీద కానీ భూసేకరణ మీద కానీ మొదటి నుంచి చెప్తున్నటువంటిదే. కనుక ఆ ఉద్యమం ఎలా జరుగుతుంది, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చేసేటటువంటిదే. అది ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఏదో పవన్ గారు వచ్చి అక్కడ 4 మాటలు మాట్లాడినందుకు మేము ఏదో మనసు మార్చుకున్నాము అనేటటువంటి పద్ధతిలో మాట్లాడితే మరి ఇప్పుడు భూసేకరణకి ఏం ఇబ్బంది రాదు. సమీకరణగా రైతులు మొదటి నుంచి ఒప్పుకోవట్లేదు కదా, అందుకు ఒప్పుకోపోతేనే కదా భూసేకరణ ఆర్డినెన్స్ అన్నారు. మేము ఆ భూ సమీకరణ ఎలా జరిగింది అనేది కూడా మేము చెప్పాం. చాలా మీకు మీరు భూమి ఇస్తేనే ఇవన్నీ మీకు ఇస్తాం, రుణమాఫీ అనేటటువంటిది లేకపోతే ఇంకా రాయితీలు అనేటటువంటివి మీరు భూమి ఇస్తేనే ఇస్తాం అనేటటువంటిది ఆ సూత్రాన్ని ఇక్కడ కూడా అమలు చేయండి అని చెప్పి పవన్ గారు కూడా చెప్పింది. వాళ్ళు ఒప్పించి తీసుకోండి అని 100 సార్లు చెప్పింది ఏంటంటే అక్కడ ఎట్లా అయితే తీసుకున్నారో ఇక్కడ కూడా అట్లా తీసుకోండి అని. ఆ ప్రయత్నం మరొకసారి చేద్దామనే దానితో తాత్కాలికంగా అనేది కూడా బహుశా అసెంబ్లీ జరుగుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశం అవ్వచ్చు. కనుక అసెంబ్లీ వాళ్ళ నిజ స్వరూపం ఏంటనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు దీని మీద మీరు కూడా ఏమైనా మాట్లాడతారా? కరుణాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇది భూసేకరణ అంశము ప్రజాభిప్రాయానికి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈరోజు ఒక్కొక్క పార్టీ పోయినప్పుడు అంశంపై ఆ ఇష్యూ ఇది నుంచి రైజ్ చేసడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవానికి ప్రజలు ఏంటంటే కొంతమంది ఏమో భూసేకరణ స్వయంగా ఇస్తామనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకుండా బలవంతంగా లాక్కోవాలని చెప్పేసి అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు ముఖ్యంగా వాస్తవంగా రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేస్తారు. ఏమంటారంటే మేము 10 ఏళ్ళు రాజధానిలో ఉంటాము, హైదరాబాదు మా హక్కు, 10 ఏళ్ళు ఇక్కడ వరకు ఎక్కడి పరిస్థితుల్లో పోమంటారు. మరుసటి రోజు ఏమంటారు విజయవాడకు మొత్తం కార్యాలయాలని తరలిస్తాడు. క్లారిటీ లేకుండా 30,003 నుంచి 33,000 ఎకరాలు అనేది అక్కడ కేటాయించి మరి అంత అవసరమేమో వాస్తవానికి 3,000 నుంచి 4,000 ఎకరాల్లో మరి రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసే అంశం అందరికీ తెలిసిందే. అది ఎక్కడైనా కానీ అంత లేదు, ఛత్తీస్గఢ్లో కూడా లేదు, ఇప్పుడు కొత్త రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా కానీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలను బలవంతంగా ఎట్టి వ్యవసాయ భూములను, ఎందుకంటే కొన్ని పంటలు పండే భూములను లాక్కోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి నా అభిప్రాయం. రైట్. రామలింగారెడ్డి గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. రామలింగారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో రామలింగారెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. మీరు టీవీ వింటూ మాట్లాడండి. సార్ ప్రతిపాటి పుల్లారావు గారు కానీ నారాయణ గారు మాట్లాడి ప్రతిదీ అబద్ధాలేనండి. ఓకే, జరుగుతుంది వేరు, టీవీలో చూపించే ప్రజలు చూపించే వేరు. ఇంకొక విషయం ఏంటంటే మన వాటిరెడ్డి పద్మ గారు ఉన్నారు, నేను నిన్నే చూశాను వేరే ఒక ఛానల్లో. పద్మ గారు వైసీపీ పార్టీలో కొంచెం బాధపడుతున్నట్టుగా
పార్టీ మారదాం అనుకున్నట్టుగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆవిడ బాధ గురించి మీకెందుకు బాధ, కానీ ఇష్యూ అది కాదు కదా. ఆవిడ బాధ గురించి ఆవిడ బాధపడిన రోజు మీరు మాట్లాడుతున్నారు కానీ నాగేశ్వర గారు చెప్పండి. రైట్, ఓకే. నాగేశ్వర గారు చెప్పండి, మీరేమంటారు? జగన్ అభివృద్ధి నిరోధకుడు అయితే పవన్ కళ్యాణ్ అభివృద్ధి కాముకుడు అవుతారా ఈ భూసేకరణ వ్యతిరేకించడం ద్వారా? మరి అంటే ఈ టీడీపీ మంత్రులు చేస్తున్న వాదంతో మీరు ఎంతవరకు ఎక్కిస్తారు? పవన్ కళ్యాణ్ మిత్రుడు అండి. ఇప్పుడు మీకు మిత్రుడు నాలుగు మాట్లాడే బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు అభివృద్ధి కాముకులో వ్యతిరేకులు అనేది హరిబాబు గారు నన్ను చెప్పారు బలవంతంగా తీసుకోవడానికి. సింపుల్ లెక్క సార్. మా అన్నయ్య నన్ను అరే ఇటు రారా అంటే నేను ఏంటన్నయ్యా సంతోషంగా వస్తాయి. మీరు అరే ఇటు రారా అన్నాను కూకుంటాను. సింపుల్ అండి. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కాదు. సో జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఊరుకుంటారండి? ఎవడైనా అంతే కదా. అట్లా కాదు ఇష్యూ అభివృద్ధి. ఇప్పుడు రాజధాని భూసేకరణ వ్యతిరేకిస్తే అభివృద్ధికి వ్యతిరేకులని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినప్పుడు జగన్ అభివృద్ధి నిరోధకుడు అయితే బీజేపీ హరిబాబు గారు కూడా అదే అవ్వాలి, పవన్ కళ్యాణ్ కూడా అదే అవ్వాలి. మీరు బయటికి అంటలేదు కానీ లోపల పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు అలాంటి అభిప్రాయంతో ఉంటుంటారు. పైకి ఎట్లా చెప్తారండి? వాళ్ళు పవన్ కళ్యాణ్ మద్దతు అధికారులకు బీజేపీ వాళ్ళు కూడా అనగలరా? హరిబాబు గారు బీజేపీ మీద లోపల ఉంటది. పైకి మీరు కెమెరాలు తీసేస్తా అంటారు, కెమెరాలు తీసి మాట్లాడు. ఇప్పుడు లోపల ఒకటి బయటకు ఒకటి. బయటికి అన్నారు. ఇప్పుడు జగన్ పద్మ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఎవరు దేనికైనా ఎవరికైనా ఇస్తారంటారు. కేసీఆర్ కైనా క్రెడిట్ ఇస్తారు కానీ చంద్రబాబు నాయుడుకి ఇస్తారా? ఇస్తారా? కేసీఆర్ కైనా ఇస్తారు అవసరం క్రెడిట్. చంద్రబాబు నాయుడుకి తీయరు. ఎవరైనా అంతే, చంద్రబాబు నాయుడు కూడా అంతే. జగన్ కి క్రెడిట్ ఇస్తారు. రాష్ట్రంలో జరిగింది వేరు, వితిన్ రాష్ట్రంలో జరిగింది వేరు. ఇక్కడ కేసీఆర్ కి మేము ప్రత్యేకించి క్రెడిట్ ఇచ్చింది ఎవరు ఎవరికి క్రెడిట్ ఇవ్వరండి. ప్రధాన ప్రత్యర్థులు డెబిట్ ఎవరు అన్నది ఇప్పుడు అభివృద్ధి నిరోధకుడు ఎవరు అన్నది నా ప్రశ్న. ఫండమెంటల్ పాయింట్ ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా ఇవాళ మీరు గమనించండి 4 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా భూసేకరణ ఒప్పించే తీసుకున్నారని సర్టిఫికేట్ ఇస్తారు. చూడండి అంతేనా? ప్రత్యేక హోదా మీద ఏమన్నా ఇంకా వేచి చూద్దాం అంటాడు. ఆయన వేచి చూడదలుచుకున్నాడు. ఆయన వేచి చూడదలుచుకొని ఇంకా వేచి చూద్దాం అంటాడు. వాళ్ళు ఇవ్వమని చెప్తున్నా కూడా ఈయన వేచి చూస్తారు. రైట్, నాగేంద్ర గారు. అంటే ప్రత్యేక హోదా సాధించడం లోపల తెలుగుదేశం పార్టీ క్లియర్ గా విఫలమైంది. ఇక దాంట్లో ఇంకోటి వేరే దాని మీద ఇక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు ఇవ్వని పక్కనే ఉన్న ఇవ్వని బీజేపీని అంటలేరు. అంటే తీసుకురా టీడీపీని అంటున్నారు. సాధించడం లోపల చంద్రబాబు నాయుడు వెళ్ళిండు ఢిల్లీకి. వెళ్ళినాక ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, కేంద్రం ఇవ్వకుంటే బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళేసి ఫైట్ చేయి. అయితే భూసేకరణది కూడా భూసేకరణ కూడా మేము లోపలికి మేము ఎవరి దగ్గర కూడా ఇండిపెండెంట్ గా బయ్యారం స్టీల్ ప్లాంట్ షెడ్యూల్ 13 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పెడతదని ఇవాళ మేము రాసాం ఫ్రంట్ పేజ్ టాప్ లో. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వెనక్కిపోతుంది. దానిపైన మీరు కూడా పోరాడండి. ఎందుకు పోరాడరు? మాట మాట్లాడతలేరు. మేము చాలా క్లియర్ గా ఫైట్ చేయడానికి రెడీ ఉన్నామండి. మేము అంత ప్లాన్ కూడా చేస్తున్నాం. మాకు రావాల్సిన తెలంగాణకి ఎక్కడైనా అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్ గా ఫైట్ చేయడం జరుగుతుంది. భూసేకరణ విషయంలో కూడా నేను ఒక చిన్న విషయం చెప్తా. భూసేకరణ అంతగానం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆయన తీసుకుంటున్నాడో వాళ్లకు ఉపాధి కల్పించాలి. రామచంద్ర గారు చెప్పండి, ఇప్పుడు మీరు అభివృద్ధి నిరోధకుల జాబితాలో ఉన్నారా, అభివృద్ధి కాముకుల జాబితాలో? హరిబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే బలవంతంగా లాక్కున్నారని చెప్పి ఎవరైనా బలవంతంగా లాక్కున్నారని చెప్తారు ఎవరైనా ఇప్పుడు జనరల్గా. అయితే ఇప్పుడు దీంట్లో 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ల్యాండ్ పూలింగ్, ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్. 2 టైప్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటారు. ల్యాండ్ పూలింగ్ స్వతంగా రైతులు వచ్చి ఇచ్చడం జరుగుతుంది. కొంతమంది పంట భూములు మేము ఇవ్వము అనేటువంటి కొద్దిగా రాజకీయంగా ప్రేరితమైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర కూడా ఎట్లా ఒప్పించి తీసుకోవాలనే ప్రయత్నం చేయాలి, కానీ బలవంతంగా తీసుకోవద్దని సూచించడం జరిగింది. కానీ మేము ఏదో క్యాపిటల్ వ్యతిరేకంగా రాజధానికి నిర్మాణానికి ఆటంకం ఏర్పడుతుందని కదా ఆటంకం కాకుండా చూడాలనే ప్రయత్నం మేము కూడా చేయాలి. ఎందుకంటే ఒక నూతనమైన రాష్ట్రం అది, 2 రాష్ట్రాల్లో పెట్టినాయి. వాళ్ళకు క్యాపిటల్ కడతా అంటే మనం ఎందుకు దానికి ఆకండం పెట్టాలి? వాళ్ళు పెట్టిన చేయండి. అదే హరిబాబు చెప్పింది అంటే నేను కూడా దానికి సంబంధిస్తాను. ఏమనంటే ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోకూడదు అనేది మా భూములు ఇవ్వమని అంటున్న వాళ్ళు జరీ భూముల్లో నది రివర్ బెడ్ ల్యాండ్స్ లో అద్భుతమైన వ్యవసాయ క్షేత్రాలు ఇవ్వడం లేదు. మీరు ఏం చేయండి అంటే దాన్ని వ్యవసాయ క్షేత్రంగా ప్రకటించండి, గ్రీన్ జోన్ గా. అక్కడ వ్యవసాయమే ఉండాలని. ఆ రాజధానికి కావాల్సిన మొత్తం కూరగాయలు సప్లై చేయగలిగే
ఆ 3,000 ఎకరాల్లో సప్లై చేయొచ్చు. రైట్. మరి ఆ పని చేయండి. లేదు అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు ఆఫీసులు పెడతామంట. వాళ్ళకి ఏదో 4 డబ్బులు వచ్చే టైంలో మీరు వ్యవసాయం చేసి వ్యవసాయంగానే ఉండుకోండి. డబ్బులు అక్కడ వ్యవసాయంలో డబ్బులు వస్తున్నాయి, అదే తేడా. ఖచ్చితంగా భూమి విలువ పెరుగుతుంది. అక్కడ వ్యవసాయంలో డబ్బులు వస్తున్నాయి. మీరు అట్లాగా అక్కడ దివ్యమైన వ్యవసాయం అమ్ముకోవచ్చు, వాళ్ళొక్కడే అమ్ముకోకూడదని వాళ్ళ మీద వివక్ష ఇప్పుడు పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు రాజధానికి 1,500 ఎకరాలు సరిపోతుందని చెప్పిందండి. శివరామకృష్ణన్ కమిటీకి రిటర్న్ గా రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,500 ఎకరాలు రాజధానికి సరిపోతుంది అన్నది, ఇవాళ దాన్ని 50,000 ఎకరాలకు చేశారు. ఎందుకు జరిగింది? సింగపూర్, జపాన్ కంపెనీలతో జరిగినటువంటి మీ వ్యాపారం 1,500 ఎకరాలు శివరామకృష్ణ మనం ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళు వాళ్ళ ఒక విధానంలో వెళదలిచారు, అది మంచిగా చేయడం అనేది చరిత్ర భవిష్యత్తు చెబుతుంది. దాన్ని మనం ఏం చేస్తాం? ఒక లిమిట్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక ప్లాన్ కళ్ళ ముందు లేకుండా మీరు రైతుల భూములన్నీ లాక్కుంటున్నప్పుడు వాళ్ళు బలవంతంగా మేము రాజధాని అభివృద్ధి చేస్తాం అంటున్నారు. చూద్దాం. రైతుల తరపున నిలబడ్డారు. అభివృద్ధి నిరోధకమైతే అసలు రాజధాని విజయవాడలో ప్రకటించడం వ్యతిరేకించి ఉండేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు చెప్పాలి. అది ఓకే, రైట్. ఫైనల్ గా బీరు ప్లాంట్లు పెడతారట నాగేశ్వర గారు, సంక్షిప్తంగా ఒక మాటలు చెప్తారు. అదిగా బీరు హైదరాబాద్ లో బీర్ ప్లాంట్లు కాదు. హైదరాబాద్ లో ఇప్పుడు మనము కొటారి కమిషన్ ఏం చెప్పిందంటే నైబర్హుడ్ స్కూల్స్ ఉండాలి ఇంటి పక్కనే అన్నారు. ఇప్పుడు వీళ్ళు నైబర్హుడ్ బార్స్ పెడుతున్నారు, ఇంటి పక్కనే బార్ ఉండాలి. సో ఆ సార్వత్రిక విద్య అన్నారు, వీళ్ళు సార్వత్రిక మందు అంటున్నారు. యూనివర్సలైజేషన్ ఆఫ్ లిక్కర్. 13,000 జనాభాకు బార్ అని లెక్కలు తీశారు. లేటెస్ట్ గా ఇప్పుడు బీర్ ఏదో అక్కడే తయారు చేసిన చోట ప్లాంట్లు పెట్టి ఏదో సప్లై చేస్తారని వాళ్ళు 3 లక్షలకు లైసెన్స్ అని 2 రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో షాపింగ్ మాల్స్ లో బీర్ పెట్టారు. ఇక కొన్ని రోజులకు ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే bigbasket.com లాగా లేదా మీ ఇంటికి మీరు ఎక్కడికి పోతున్నారు? ఆంధ్రప్రదేశ్ నాగేంద్ర గారు, బీర్ ప్లాంట్లు అనేది ఈ రోజు వచ్చినాయి కాదు, ఆల్రెడీ బీర్ కంపెనీస్ ఉన్నాయి. పాలసీలు కూడా, పాలసీల మీద కూడా రాజాంతం చేస్తున్నారు. పాలసీ అనేది కొత్తగా వచ్చిన పాలసీ కాదు, ఇప్పుడే చేపడుతున్న పాలసీ కాదు. దాంట్లో కంపెనీస్ ఉన్నాయండి, చాలా కంపెనీస్ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ఎన్నో కంపెనీలను పర్మిషన్ ఇచ్చారు. మన ఇంట్లో ఆర్ఓ ప్లాంట్ అంటే మనమే బీర్ ప్లాంట్ అనేది పర్మిషన్ ఇస్తున్నది అంటే దానికి కొన్ని కండిషన్స్ పెట్టి, దాని గైడ్ లైన్స్ పెట్టి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంట్లో ఈ మొత్తం ఎక్సైజ్ కూడా, ఎక్సైజ్ పాలసీ కూడా కొత్త వచ్చిన పాలసీ కాదు, గత ప్రభుత్వాల ఫలితమే ఈ రోజు ఎక్కడ మేనిఫెస్టోలో అది పొందుపరచలే. ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రజల ఆరోగ్యం కొరకే చేపడుతున్న కార్యక్రమం. ఇవన్నీ ఏంటంటే కొంత సారా, ఇంత కూర, ఇంత ఖారా అన్నట్టు. ఇది నిజంగా కూడా అసలు పబ్లిక్ పాలసీకి వ్యతిరేకం. సౌకర్య మధ్య మీద గొడవ నడుస్తూ ఉంటే మళ్ళీ బీర్ ప్లాంట్లనే కొత్త వ్యవస్థను ఏదో పెడతారని వస్తూ ఉంది. అది కనుక అది మరి అది మరింత సమస్యకు దారితీస్తుంది. ఏదైనా ఇటువంటి వీటి మీద 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిదేమో. ప్రత్యేక హోదాపై మరికొంతకాలం వేచి చూద్దామన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో ఏకీపిస్తారా అంటే 23% మంది మాత్రమే అవునంటున్నారు, 77% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. వాసిరెడ్డి పద్మ గారికి, రామచంద్ర గారికి, నాగేందర్ గారికి, అలాగే డాక్టర్ నాగేశ్వర గారికి, కరుణాకర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.